సంఘము అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? రెండు ఒకటేనా? సంఘం అన్న మందిరం అన్న ఒకటేనా? సంఘము అంటే కొంతమంది గుంపుగా కూడి ఒక ఉద్దేశం కొరకు వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే సంఘం అంటాం. మీ ఊర్లో డ్వాక్రా సంఘం ఉందా? డ్వాక్రా ఉంది, మహిళల సంఘాలు ఉన్నాయి, పురుషులకే పాపం ఏ సంఘం లేదు, కానీ మీకు అన్నీ ఉన్నాయి కదా, అన్ని సంఘాలు ఉన్నాయి. సంఘము అంటే ఇది కేవలం చర్చ్ కోసమే వాడే మాట కాదండి, అది ఒక కామన్ వర్డ్, సామాన్యంగా వాడతారు. సంఘము అంటే కొంతమంది కూడి రావడం, గుంపు. ఏంటి చెప్పండి? ఒక గుంపు. అయితే మందిరం అనేసరికి అదేంటంటే ఆరాధన స్థలం. ఏంటి చెప్పండి? ఈ గుంపంతా కూడుకుని ఒక చోట ఆరాధించారనుకోండి, అదేమైపోతుందంటే మందిరం అయిపోతుంది. ఏమైపోతుంది? మందిరం అయిపోతుంది. మీకు అనుకోండి మంచి బిల్డింగ్ ఉంది, చక్కటి బిల్డింగ్ ఉంది, కానీ కొంతమందికి బిల్డింగ్ ఉండదు. ఒక చిన్న డేరాలో అందరూ కూడుకొని సంఘముగా కూడుకొని ఆరాధన చేస్తారు. అదేంటి వాళ్ళకి? ఆ డేరా ఏంటి? మందిరం. హల్లెలూయా. ఈ సంఘముగా కూడుకుని ఆరాధించే స్థలం ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మందిరం అంటాం. ఇప్పుడు నేను యేసు మందిరం అన్నాను అనుకోండి. యేసు మందిరం అంటే మీకు ఏమర్థమవుతుంది? యేసుని వెంబడించే వారందరూ ఒక గుంపుగా కూడి ఆయన్ని వెంబడిస్తూ, ఆయన్ని ఆచరిస్తూ, ఆయన వెనకాల ఉంటూ ఒక చోట ఆరాధిస్తున్నారు. అదే ఏంటి చెప్పండి? యేసు యొక్క మందిరం. హల్లెలూయా. సో ఈరోజు నా వర్తమానం ఏంటంటే యేసుని వెంబడించే గుంపు. ఏంటి చెప్పండి? యేసుని వెంబడించే గుంపు అంటే మీరు ఏమి అనుకోవాలి మనసులో అంటే దేవుని యొక్క సంఘము. అంటే చెప్పండి, దేవుని యొక్క సంఘం. యేసుని వెంబడించే గుంపులో గనక మీరు చేరతే ఏం జరుగుతుంది అంటే, యేసుని వెంబడించే ఆ సహవాసములో, ఆ గుంపులో మీరు కూడా జాయిన్ అయిపోతే ఏం జరుగుతుంది అనే కొన్ని విషయాలను నేను ఈరోజు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, 2 సందర్భాలు చెప్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభువు తానే ఒక చోటుకి వెళ్ళాడు, బెతస్దా కోనేరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ 38 సంవత్సరాలుగా ఒక అతను రోగిగా ఉన్నాడు. అతన్ని యేసే ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తున్నాడు. ఇది ఫస్ట్. రెండోది ఇంకొక సంఘటన కూడా చెప్తాను. ఇంకొక సంఘటన ఏంటంటే ఒక రోజు ఏమైందంటే యేసు ప్రభువు వెళ్ళిపోతున్నారు, ఆయన వెనకాల ఒక గుంపు వెళ్ళిపోతుంది. ఆ గుంపులో ఒక స్త్రీ చేరిపోయి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. ఆమెకు 12 సంవత్సరాలుగా రక్తస్రావం. ఇలా ముట్టుకోగానే ఆమె బాగుపడిపోయింది. మీరు చెప్పండి, ఈ 2 సన్నివేశాల్లో ఏది సంఘానికి సాదృశ్యంగా ఉంది? మొదటిదా రెండోదా? మొదటిదేమో యేసు ప్రభు వెళ్ళి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కలుసుకుని బాగు చేస్తున్నాడు. రెండోదిగా ఒక స్త్రీ ఏం చేస్తుందంటే యేసు ప్రభు గుంపులో చేరిపోయి ఆ గుంపులో ఆయన వస్త్రాన్ని పట్టేసుకుని స్వస్థత పొందుకుంది. ఈ రెండిట్లో ఏది సంఘానికి గుర్తు? మొదటిదా రెండోదా? రెండోది. ఓకే. సో సంఘం అంటే ఏదో కాదు కానీ యేసుని వెంబడిస్తున్న ఒక గుంపు. అందరు చెప్పండి, యేసుని వెంబడిస్తున్న ఒక గుంపు. హల్లెలూయా. అయితే ఈరోజు నేను 3 స్త్రీల గురించి చెప్పబోతున్నాను. స్త్రీ అంటేనే సంఘం కదా. కనానురాలైన స్త్రీ. అందరు చెప్పండి, నేను మాట్లాడబోయే మొదటి స్త్రీ ఎవరు? కనానురాలైన స్త్రీ. అందరు చెప్పండి నోరు తెరచి. కనానురాలైన స్త్రీ. ఒకరోజు యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే తూరు సీదోను అనే ప్రాంతానికి వెళ్తారు. అందరు చెప్పండి నోరు తెరిచి. తూరు సీదోను. తూరు సీదోను అనే ప్రాంతాలకు యేసు ప్రభువు ఆయన శిష్యులు ఒక గుంపు వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే కనానురాలైన స్త్రీ. ఏంటి చెప్పండి? నేను ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి వివరిస్తూ వస్తాను. కనానురాలైన స్త్రీ. అందరు చెప్పండి. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ గుంపులో యేసు ప్రభు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. ఆ గుంపులో యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ గుంపులో ఈ స్త్రీ కూడా ఏమైపోయిందంటే చేరిపోయింది. ఏమైపోయింది చెప్పండి? చేరిపోయింది. అంటే ఏంటి? సంఘంలో చేర్చబడింది. ఏ సంఘం?
డ్వాక్రా సంఘం కాదు, మహిళల సంఘం కాదు. ఏ సంఘంలో చేర్చబడింది? యేసయ్య సంఘంలో ఈ కనానురాలైన స్త్రీ ఆ గుంపులో చేరిపోయి ఏమని అరుస్తుందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకు కరుణించమని అడుగుతుందంటే, ఈమె యొక్క బిడ్డ దెయ్యములతో ఉంది. ఏంటి చెప్పండి? ఈ తల్లికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఏ వ్యాధితో ఉందంట? దెయ్యాలతో పీడించబడుతుంది. ఈ దెయ్యాలు ఏం చేస్తాయంటే మనిషిని స్థిమితంగా ఉండనివ్వు. అప్పుడే వాళ్ళు బాగుంటారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే హ్యాపీగా అందరితో ఉంటారు, సడన్గా కోపపడిపోతారు. ఎందుకంటే దెయ్యాలు ఏం చేస్తాయంటే స్థిమితంగా ఉండనివ్వు. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క కుమార్తెకి ఏం పట్టిందంట? దెయ్యం పట్టిందంట. ఈ దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యం ఏం చేస్తుందంటే ఆమెను స్థిమితంగా ఉండనివ్వట్లే. ఈ తల్లికి బాధ. ఎవరికైనా సరే ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ ఎక్కువ బాధపడేది ఎవరంటే తల్లే, ఏడ్చేది ఎవరంటే తల్లే. నేను ఇక్కడికి మీటింగ్కి వచ్చాను, కానీ మా అమ్మగారు నేను మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు మోకాల మీదే ఉంటారు. ఎందుకంటే నేను క్షేమంగా ఇంటికి రీచ్ అవ్వాలని. సో ఈ తల్లికి కూడా ఆ బిడ్డ గురించి బాధ. సో యేసు ప్రభు గుంపులో చేరిపోయి ఈమె ఏమడుగుతుందంటే, దావీదు కుమారుడా నా బిడ్డ పైన కనికర పడు. యేసయ్య మాత్రం మాట్లాడట్లే. కనీసం తిరిగైనా చూడాలి కదా, చూడకుండా ఆయన మట్టికి ఆయన దారిలో వెళ్ళిపోతున్నాడు. నేనే కనుక ఆ పొజిషన్లో ఉంటే యేసయ్య నాతో మాట్లాడు, మీకు ఒక దండం అని చెప్పి నేను నా దారిలో పోయేదాన్ని. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, యేసయ్య మాట్లాడకపోయినా, యేసయ్య ఆమె వైపుకు తిరగకపోయినా యేసయ్య వెనకాలే వెళ్ళిపోతుంది. ఏంటి చెప్పండి? వెనకాలే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ గట్టిగా అరుస్తుంది. ఎంత కేకలేస్తుందంటే యేసయ్య శిష్యులకి చిరాకు వచ్చేస్తుంది. చెవులు మూసుకుంటున్నారు. బాబోయ్ ఆపమ్మ తల్లి, నీ గోల మేము చూడలేకపోతున్నాం, ఆపమ్మ అన్నా కూడా ఇంకా ఏం చేస్తుందంటే కేకలు పెడుతుంది. అప్పుడు ఈ శిష్యులు అంటారు, ఆవిడ ఏదో అడుగుతుంది కదా, ఇచ్చి పంపించేసే, ఆమె ఏదో ఆవిడ చెయ్యమంటుంది కదా, చేసి పంపించేసే అని శిష్యులు చెప్తే, అప్పుడు యేసుప్రభు అంటారు, ఇజ్రాయేలీలో రక్షణ కొరకే నేను వచ్చాను, వాళ్ళ కొరకే నేను పంపబడ్డాను, ఈమె కొరకు నేను పంపబడలేదు అని చెప్తారు. చెప్పగానే ఈమె అంటది యేసుప్రభు దగ్గరికి వచ్చేసి, ఈమె మొక్కి ఏమంటదంటే, నాకు సహాయము చెయ్యవా? ఏమడుగుతా చెప్పండి? నాకు సహాయము చేయవా? ఇప్పుడు యేసయ్య అంటారు, పిల్లల రొట్టె కుక్క పిల్లలకి ఇవ్వం. మీ ఇంట్లో వండుకున్న అన్నమంతా పట్టుకెళ్ళి మీ అమ్మ ఊర్లో కుక్క పిల్లలకి ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, పిల్లలది పిల్లలే తినాలి. ఎవరు తినకూడదు? కుక్క పిల్లలు తినకూడదు. అప్పుడు ఈమె ఏమంటుందంటే, ఈ కనాను స్త్రీ ఏమంటుందంటే, ఈ కుక్క పిల్లలు కూడా తినచ్చు. ఎప్పుడు తినచ్చు? యేసు ప్రభుకే ఆమె విశ్వాసం ఏమైందంటే, ఆమె విశ్వాసం యేసు ప్రభు హృదయాన్నే కదిలించేసింది. యేసయ్య అన్నాడు, ఏ తల్లి నీ విశ్వాసము చాలా గొప్పది. అప్పటి వరకు యేసయ్య వెనక్కి కూడా తిరిగి చూడలేదు. యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కోరుకున్నట్టే జరుగునుగాక అనగానే ఇంటిలో ఉన్న బిడ్డ ప్రశాంతంగా పడుకుందంటండి. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క సంఘంలో చేరిన ఈ స్త్రీ ఏం పొందుకుంది? అసలు ఈమెకి ఇవ్వబడిన టైటిల్ ఏంటి? మొట్టమొదటిగా మనం గమనిస్తే, ఈ స్త్రీ, ఈ సంఘంలో చేరిన స్త్రీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఏం తెలియాలి చెప్పండి? ఈ సంఘంలో లక్ష్మి అని ఒక ఆమె చేరింది అనుకోండి, ఆ లక్ష్మి యొక్క చరిత్ర ఏంటో మనకి తెలియాలి. ఈ స్త్రీకి 2 పేర్లు ఇవ్వబడ్డాయి. ఒకటి కనానురాలు, అందరు చెప్పండి. ఇంకొక పేరు ఏంటంటే సురోఫెనికియా, అందరు చెప్పండి. 2 పేర్లు ఉన్నాయి. ఈ అమ్మాయి గురించి బైబిల్, ఈ తల్లి గురించి 2 పేర్లు చెప్పబడ్డాయి. ఒకటి కనానురాలు, ఇంకొకటి ఏంటి? సురోఫెనికియా. కనానురాలు అంటే దాని అర్థం ఏంటి? అసలు ఈ కనాను ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నోవాహు తాత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఈ నోవాహుకి 3 పిల్లలండి. షేము, అందరు చెప్పండి. హాము, యాపేతు, అందరు చెప్పండి. షేము, బాగున్నాయి కదా పేర్లు. షేము, హాము, యాపేతు. ఈ హాము అంటే ఈ మధ్యలో వాడు ఉన్నాడు కదా, ఇతడు ఒక తప్పిదం చేశాడు.
ఎవరికి విరోధంగా అంటే వాళ్ళ నాన్నకి విరోధంగా. ఈ నాన్నకి ఇప్పుడు కోపం వచ్చి ఏం చేశాడంటే ఈ హాముకి పుట్టిన కనానుని శపించాడంట. ఏం చేశాడు చెప్పండి? శపించాడు. ఇప్పుడు ఈ కనానీలు ఎక్కడి నుంచి వచ్చారంటే శపింపబడిన హాము యొక్క కుమారులు, అతని యొక్క వంశీయులే ఎవరంటే కనానీయులు. హల్లెలూయా. సో ఈ కనాను అంటే ఏంటి? మీకు ఏం గుర్తు రావాలంటే శాపము. ఏంటి చెప్పండి అందరూ? శాపము. ఇంకొకటి ఏంటంటే అబ్రహాము ఎక్కడ నుండి వచ్చాడు అంటే షేము వంశం నుండి వచ్చాడు. ఎక్కడ నుండి చెప్పండి? షేము వంశం నుండి. సో అబ్రహాము పిల్లలే యూదులు, వాళ్ళే దేవుని బిడ్డలు. ఇప్పుడు అబ్రహాము వంశములో లేని కనానీయులు ఎవరు? అన్యులు. ఎవరు చెప్పండి? అన్యులు. సో యూదులు ఎవరంటే షేము వంశీయులేమో యూదులు, హాము వంశీయులేమో కనానీయులు. ఇప్పుడు కనానీయురాలైన స్త్రీ అంటే మనకి గుర్తు రావాల్సింది మొదటి విషయం ఏంటంటే శపింపబడిన. అందరు చెప్పండి అందరూ, శపింపబడిన. రెండవది మనకి ఏం గుర్తు రావాలంటే యూదులు కానివారు. ఏంటి చెప్పండి? అంటే అబ్రహాము నుండి వాళ్ళు రాలేదు. అందరు చెప్పండి, అబ్రహాము నుండి రాలేదు. అబ్రహాము నుండి రాలేని ప్రతి ఒక్కరూ యూదులకి ఎవరంటే అన్యులే. ఎవరు చెప్పండి? అన్యులే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ ముగ్గురు నుండి వచ్చిన 12 గోత్రాలు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు? అన్యులే. ఇప్పుడు నేను వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో నేను ఉంచున్నా, నన్ను ఏమంటారంటే వాళ్ళు అన్యురాలంటారు. ట్రంప్ని తీసుకుని వచ్చి అమెరికా ప్రెసిడెంట్ని ఇజ్రాయేల్లో నుంచోబెట్టిన అతను కూడా ఎవరు? వీళ్ళకి అన్యులే. ఈ అన్యుల్ని ఈ యొక్క యూదులు ఎలా చూస్తారంటే కుక్కలాగా చూస్తారు. ఏం చెప్పండి? కుక్క. అన్యులు వాళ్ళు మాత్రం గొర్రె పిల్లలు అనుకుంటారు, మిగతా వాళ్ళందరూ కుక్క పిల్లలు. మా అబ్రహాము, మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళకు పుట్టిన మేము, మా పిల్లలు 12 మంది మా పిల్లలము, మేమే దేవుని సంతతి, మేమే యూదులము, మేము కాకుండా మిగతా వారందరూ ఎవరు? ఏ కేటగిరీ? అన్యులు అని వీళ్ళు అనుకుంటారు. సో ఇప్పుడు కనాను అనగానే 2 గుర్తు రావాలి. ఒకటి శపింపబడిన, రెండోది ఏంటి? అన్యురాలు. ఏంటి చెప్పండి? అన్యురాలు. మరి సురోఫినికియా అని అంటే అర్థం ఏంటి అని అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్న సిరియాలో ఉన్న తూరు సీదోను ప్రాంతానికి చెందిన స్త్రీ ఈమె. సిరో అంటే సిరియా. ఏంటి చెప్పండి? సిరియా. సో సిరియాకి చెందిన స్త్రీ ఈమె. సో ఈమె ఊరు అన్యుల ఊరు, ఈమె కూడా ఎవరంటే అన్యురాలు. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్యురాల్ని, నేను వెళ్ళి ఇజ్రాయెల్లో ఉన్నాను అనుకోండి, అన్యురాలైన స్త్రీ ఇజ్రాయెల్లో ఉంది, కానీ ఈమె పొజిషన్ అది కూడా కాదు. అన్యురాలైన స్త్రీ అన్యుల దేశంలో ఉంది. హల్లెలూయా. ఇదే ఆమె యొక్క చరిత్ర. ఇప్పుడు ఈ స్త్రీ, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నారంట? తూరు సీదోనికి వెళ్తున్నారు. తూరు సీదోన్ అంటే ఏ ప్రాంతం అండి? అన్యుల ప్రాంతం. హల్లెలూయా. మీరు వినకపోతే లాస్ట్లో ఏం అర్థం కాదు నేను చెప్పేది. తూరు సీదోన్ అంటే అన్యుల ప్రాంతం. అన్యుల ప్రాంతానికి యేసు వెళ్తుంటే యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్తున్నారు, కరెక్ట్. కానీ ఎక్కడి నుంచో ఈ స్త్రీ వచ్చి యేసు ప్రభు వెనకాల ఆయన గుంపులో ఏమైపోయిందంటే చేరిపోయింది. అంటే ఎక్కడ చేర్చబడింది ఈమె? ఒక సంఘంలో చేర్చబడింది. సంఘంలో చేర్చబడితే దేవుడు ఇచ్చే మొదటి పేరు ఏంటంటే యేసుని పొందుకున్నవారు. హల్లెలూయా. మీ అందరికి పేరు ఏంటంటే యేసుని పొందుకున్నవారు. మీరు అందరూ సంఘంలో చేర్చబడ్డారా? మీకు ఒక సంఘం ఉందా? యేసుని వెంబడిస్తున్న గుంపులో మీరు చేర్చబడ్డారా? చేర్చబడితే మీ పేరు ఏంటంటే యేసుని పొందుకున్న వారు. హల్లెలూయా. యేసుని పొందుకున్న వారు ఎలా అయ్యారండి అని అంటే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఒక రొట్టెని తీసుకుంటుంది. ఒక రొట్టె గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుందండి? ఒక రొట్టె గురించి. రొట్టె అంటే ఎవరు? నేను 3 చెప్తాను. రొట్టె ఎవరు అంటే యేసు. ఎవరు చెప్పండి? యేసు. యేసు అంటే నేనే జీవాహారము. ఇంగ్లీష్లో ఉంది ఐఎమ్ లివింగ్ బ్రెడ్ అని ఉంటుంది. బ్రెడ్ అంటే ఏంటి చెప్పండి? రొట్టె. సో ఈ రొట్టె అంటే ఎవరు? యేసు. అందరు చెప్పండి, రొట్టె అంటే యేసు. ఇంకొక రొట్టె కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది?
ఇంకేం కనిపిస్తుంది? యూదులు కనిపిస్తున్నారు. ఎవరు? పిల్లలు కనిపిస్తున్నారు. పిల్లలు అంటే ఎవరు? యూదులు. పిల్లలంటే ఎవరు? యూదులు. కుక్క పిల్ల ఎవరు? అన్యులు. రొట్టె అంటేనేమో యేసు, పిల్లలంటేనేమో యూదులు, కుక్క పిల్ల ఎవరు? అన్యులైన మనమందరం. ఈ స్త్రీకి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటి అనంటే, ఈ రొట్టె ఎక్కడ ఉంచబడిందంట? ఒక బల్ల పైన ఉంచబడిందంట. ఈ బల్ల పైన ఉన్న రొట్టెని ఎవరు తినాలంట? పిల్లలు మాత్రమే తినాలంట. ఎవరు తినాలి చెప్పండి? మీ డైనింగ్ టేబుల్ మీద ఒక రొట్టె ఉంచబడింది. ఆ రొట్టె ఎవరు తినాలి? మీ పిల్లలే వచ్చి తినాలి. పిల్లలంటే ఎవరు తినాలి? యూదులే తినాలి. ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయండి. ఏంటంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణంలో ఏముంటాయంటే బలిపీఠము, గంగాళం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే ధూపవేదిక, దీపవృక్షము, సమూహపు రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం ఉంటుంది. ఈరోజు నా టాపిక్ ఏంటి? రొట్టె. ఏంటి? రొట్టె. ఈ రొట్టె ఎక్కడ ఉంటుందంటే ఒక బల్ల పైన పెడతారు. దేనిపైన పెడతారండి? బల్ల పైన. ఈ బల్ల అకేషియా వుడ్తో తయారు చేసి ఆ యొక్క వుడ్ పైన, ఆ వుడ్తో తయారు చేసిన బల్ల పైన గోల్డ్ రాసి, ఆ గోల్డ్ పైన ఏం పెడతారంటే ఒక పాత్రలో ఏం పెడతారు? రొట్టెలు పెడతారు. ఎన్ని రొట్టెలు పెడతారంటే 12 రొట్టెలు. ఎన్ని పెడతారండి? 12 రొట్టెలు పెడతారు. 6 రొట్టెలు ఒకవైపు, 6 రొట్టెలు ఇంకొక వైపు. ఈ 12 రొట్టెలు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. ఇవి ఎలాంటి రొట్టెలు అంటే పులి అని రొట్టెలు. అందరు చెప్పండి నోరు తెరిచి. పులి అని రొట్టెలు. పులి అని రొట్టెల్ని ఈ బల్ల పైన ఉంచుతారు. ఏ బల్ల? సమూహపు రొట్టెల బల్ల పైన ఉంచుతారు. ఎన్ని రొట్టెలు అన్నాను? 12 రొట్టెలను పెడతారు. ఈ 12 రొట్టెలు అలా ఉండిపోతే కుళ్ళిపోతాయి కదా. మరి ఎవరు తింటారండి వీటిని అని అంటే, ప్రతి సబ్బాత్ రోజున యాజకులు వచ్చి ఏం చేస్తారంటే తింటారు. ఈ 12 తినగానే మళ్ళీ కొత్తగా 12 ఆ బల్ల పైన పెట్టేస్తారు. సో అలా నెలలో సబ్బాత్ దినం వచ్చిన ప్రతిసారి ఎవరు తింటారా రొట్టెల్ని? యాజకులు తింటారు. ఇప్పుడు మీరు చెప్పండి, రొట్టె అంటే ఏమన్నాను? యేసే అన్నారు. ఈ రొట్టె ఇక్కడ 12 రొట్టెలు ఉన్నాయి, 12 గోత్రాలు. అంటే యేసు ప్రభు ఎవరికి చెందినవాడు? ఎవరికి చెందినవాడు? 12 గోత్రాలకి చెందినవాడు మాత్రమే. అందరు చెప్పండి, 12 గోత్రాలకి చెందినవాడు. ఇప్పుడు మీ గుండెల్లో ఒక రాయి పడింది కదా. మరి నేను 12 గోత్రాల్లో నేను లేను. మరి నా పరిస్థితి? నాకు రక్షణ లేదా? నాకు యేసు ప్రభు దొరకడా? నాకు విమోచన లేదా? నాకు స్వస్థత లేదా? నాకు ఆశీర్వాదము లేదా? ఈ 12 ఈ రొట్టెలు ఎవరు తినాలి? ఎవరికి రొట్టెలు అని అంటే 12 గోత్రాల వారికి మాత్రమే. అబ్రహాము తర్వాత ఉన్న వారికి మాత్రమే. మరి కనానురాలు వచ్చి ఈ రొట్టె తినచ్చా? నాకు ఇవ్వండి బాబు, ప్లీజ్ అండి, పెట్టండి అంటే పడతారా? రొట్టె పెట్టరు. మరి ఎలాగా? ఎప్పుడు తినగలదు ఈమె? ఈ రొట్టె బల్లపై నుంచి ఎక్కడికి పడాలండి? కిందకి పడాలి. యోహాను సువార్త, మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చదివితే, కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. పరలోకము నుండంట ఒక ఆహారం ఎక్కడికి వస్తుందంట? కిందకి వస్తుందంట. టేబుల్ పైన ఉన్న ఆహారము ఎక్కడికి దిగి వచ్చింది? కిందకి దిగి వచ్చింది. పరలోకము నుండి భూమికి దిగి వచ్చిన, అంటే పైనుండి కింద పడిపోయిన రొట్టె. ఏ రొట్టె అది? యేసు అనే రొట్టె పరలోకము నుండి కిందకి పడింది, ఈ భూమి మీదకి పడింది. పడడం మాత్రమే కాదండి, అలా పడినప్పుడు రొట్టె పైనుండి కింద పడిపోతే ఏమైపోద్ది చెప్పండి? ముక్కలు ముక్కలుగా విరిగిపోద్దా, విరగదా? రొట్టె పైనున్నంత వరకే, కిందకి పడిపోతే ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది. యేసు అనే రొట్టె
పైనుండి కిందకి వచ్చి కింద పడినప్పుడు ఏమైందంటే ఆయన శరీరము ముక్కలు ముక్కలుగా విర్రగొట్టబడింది. అలా ముక్కలు ముక్కలుగా విర్రగొట్టబడినప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. రొట్టె బల్ల పైన ఉంది కదా, పిల్లలే తినేశారు మొత్తం, కింద పడే ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. యూదులే రొట్టెని మొత్తం తినేశారనుకోండి, రొట్టె కింద పడే ఛాన్స్ ఉండదు, మనకి రక్షణ వచ్చే ఛాన్స్, రొట్టె ముక్క తినే అవకాశం ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది యూదులంట తన వారంట యేసయ్యని అంగీకరించలేదంట. అంటే రొట్టె వద్దు మమ్మీ, మాకు వద్దు ఈ రొట్టె అని పక్కకి గెంటేశారు. ఈ యూదులు వద్దన్నారు కాబట్టి ఆ రొట్టె ముక్క కిందకి వచ్చి ముక్కలు ముక్కలుగా విరువబడి ఈరోజు మనం అందరూ ఆయన్ని పొందుకొనుటకు కారణమైంది. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన తన సఖుల యొద్దకు, మైక్లో చదవండి అక్క, వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అందరు చెప్పండి, ఆయన స్వకీయులు అంటే ఆయన పిల్లలు ఆయన రొట్టెను అంగీకరించలేదు. యేసు అనే రొట్టెని ఆయన స్వకీయులు తినలేదు కాబట్టి ఆ రొట్టె ముక్కలు ముక్కలుగా విరువబడి మనుషులందరి కొరకు ఆ రొట్టె, విరువబడిన రొట్టెని మనం తింటున్నాం. హల్లెలూయా. ఈరోజు యూదులకి రక్షణ ఉందంటే నీకు కూడా రక్షణ ఉంది. యూదులకు స్వస్థత ఉందంటే నీకు కూడా స్వస్థత ఉంది. యూదులకు ఆశీర్వాదం ఉందంటే నీకు ఆశీర్వాదం ఉంది. యూదులకు పరలోక రాజ్యం ఉందంటే నీకు కూడా పరలోక రాజ్యం ఉంది. ఎందుకు రొట్టె బల్ల పైన ఉన్నందుక కాదు, రొట్టె కింద పడి విరువబడినందుకు కుక్క పిల్లలైన మనము కూడా యేసు అనే ఆశీర్వాదాన్ని, యేసుని పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీకి ఈ గొడవంతా ముందే తెలుసా తెలీదా? ముందే తెలుసు. తెలిసినా ఎందుకు ఈ స్త్రీ స్వస్థత పొందుకోలేకపోయిందంటే గుంపులోకి రాలేదు, ఇంటిలో ఉంది. ఎప్పుడైతే యేసుని వెంబడిస్తున్న గుంపులోకి వచ్చి చేరిందో అప్పుడు ఈమె యేసుని పొందుకుంది, యేసు ద్వారా వచ్చే స్వస్థతని పొందుకుంది, ఆ రొట్టె ముక్కల్ని తినగలిగింది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, సంఘం బయట ఉన్న వ్యక్తులకు ఆశీర్వాదాలు లేవండి. సంఘములో చేర్చబడిన వ్యక్తులు యేసుని పొందుకోవడం మాత్రమే కాదు, యేసు ద్వారా వచ్చే స్వస్థతని పొందుకుంటారు, యేసు ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందుకుంటారు, యేసు ద్వారా వచ్చే సమస్త దీవెనలను పొందుకోగలరు. హల్లెలూయా. అందుకనే ఏం చేయాలంటే సంఘంలో చేర్చబడి, నేను యేసయ్యని నమ్ముతున్నానండి, ఎప్పుడో నమ్ముతున్నాను. కొంతమంది మాకు అదే చెప్తారు, యేసయ్యని నమ్ముకో బాబు అని అంటే నమ్ముతున్నానండి. హృదయంలో మాకు యేసు ప్రభు, హృదయంలో ఉంటే సరిపోదు యేసు ప్రభు. నువ్వు ఎక్కడ చేర్చబడాలంటే ఒక గుంపులో చేర్చబడాలి. ఏ గుంపు? డ్వాక్రా గ్రూప్ కాదు. ఏ గ్రూప్లో చేర్చబడాలి? యేసుని వెంబడిస్తున్న గుంపులోకి రాగానే నువ్వు యేసయ్యని పొందుకున్న వ్యక్తి అయిపోతున్నావు. హల్లెలూయా. సో మీ పేరు ఏంటి అంటే యేసుని పొందుకున్నవారు. అందరు చెప్పండి, యేసుని పొందుకున్నవారు. ఇంకొకటి ఏంటో చెప్పానండి, ఆ రొట్టె కుళ్ళిపోదు. ఏంటి చెప్పండి? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. యేసయ్య అంటున్నాడు, నేను మామూలు బ్రెడ్ కాదు, జీవమై ఉన్న బ్రెడ్. అంటే ఏంటి? నేను ఏనాడు కుళ్ళిపోను. ఎవరు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు వాళ్ళు ఏం పొందుకుంటారంటే జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఆ పులియని రొట్టె అంటే పరిశుద్ధమైన ఆ రొట్టె, పవిత్రమైన ఆ రొట్టె అయిన యేసు పైనుండి కిందకు వచ్చినప్పుడు ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా విరవబడిందండి. ఎందుకో తెలుసా? కుక్క పిల్లలైన మనము కూడా ఆయన శరీరంలో పాలి భాగస్తులు అవడానికి. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 29 వచనాలు అన్నాడు, యేసు ప్రభు ఒక పులి అని రొట్టె తీసుకుని అంటున్నాడు, ఇదిగే నా శరీరము అని. అలా ఇచ్చేచ్చు కదా, ఒక్కొక్క రొట్టె పంచిపెట్టట్లేదు. యేసయ్య ఏం చేస్తున్నాడంటే దానిని విరుస్తున్నాడు. ఎందుకంటే విరిస్తే తప్ప కుక్క పిల్లలు తినలేవు. హల్లెలూయా. సో మీ అందరి పేర్లు ఏంటంటే యేసుని పొందుకున్న వారందరు చెప్పండి. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, యేసుని పొందుకున్నవారు.
యేసుని పొందుకున్నవారు. హల్లెలూయా. రొట్టె అంటే ఇంకొక అర్థం కూడా ఉందండి, పరిశుద్ధాత్మ. స్వస్థతకి గుర్తు రొట్టె అంటే, పరిశుద్ధాత్మ గుర్తు, యేసయ్యకి గుర్తు. ఇవన్నీ ఏంటంటే ఆల్ ఇన్ వన్. ఏంటి చెప్పండి? యేసయ్య వస్తే యేసయ్య కూడా ఏమొచ్చేస్తుంది? స్వస్థత వచ్చేస్తుంది. యేసయ్య వస్తే యేసయ్య కూడా ఏమొచ్చేస్తుంది? విడుదల వచ్చేస్తుంది. యేసయ్య వస్తే యేసయ్య కూడా ఏమొచ్చేస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. హల్లెలూయా. సో మీరందరూ ఎవరిని పొందుకున్నారు చెప్పండి? యేసయ్యని పొందుకున్నవారు. రెండవ పేరు, సంఘములో గుంపులో చేర్చబడిన వారికి రెండవ పేరు ఏంటి అంటే విశ్వాస వీరులు. అందరు చెప్పండి నోరు తెరిచి, విశ్వాస వీరులు. ఈ స్త్రీ ఎంతటి విశ్వాసాన్ని ప్రదర్శించిందంటే ఆ గుంపులో చేరింది. ముందు నుంచి యేసయ్య గురించి ఈమెకి తెలుసు, ఎందుకంటే వింటా ఉంది. దావీదు కుమారుడంట, దావీదు వంశంలో నుండే మెస్సయ్య వస్తాడంట, అయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి అయి ఉండాలి. ఈ అన్ని విషయాలు ఈ స్త్రీకి తెలుసు. ఇప్పుడు యేసయ్య గుంపులోకి వచ్చింది. ఇప్పుడు శిష్యులు యేసయ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వీళ్ళ మాటలన్నీ ఒక్కొక్క మాట చెవులో పడతా ఉంది. ఇప్పుడు ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. అందుకనే ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, వినుట వలన విశ్వాసం కలుగు. ఏం వినాలంట? యేసుని గురించే. యేసుని గురించి వింటే మనసులో ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసము లోపలికి వచ్చాక మనం ఆ విశ్వాసముతో నోటితో ఏమైతే ఒప్పుకుంటున్నామో ఆ ఒప్పుకున్న మాటలు మనకి ఏం చేస్తాయంటే అద్భుతాన్ని తీసుకుని వస్తాయి. అందుకే యేసుప్రభు అంటే మీరు హృదయంలో నమ్మి కొండని ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సముద్రంలో పడంటే ఏమవుతుంది? పడిపోతుంది. విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? వినుట వలన వచ్చింది. సంఘములో చేర్చబడినప్పుడు మీరు యేసయ్య గురించి ఏం చేస్తున్నారంటే వింటున్నారు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే మిమ్మల్ని చర్చికి రానిడు. చుట్టాలందరూ ఎప్పుడు వస్తారు? ఆదివారమే వస్తారు. బట్టలన్నీ మీకు ఎప్పుడు ఉతుక్కోవాలనిపిస్తుంది? ఆదివారమే. చికెన్ ఎప్పుడు వండుకోవాలనిపిస్తుంది? ఆదివారమే. ఎందుకంటే సాతానుకి చర్చికి రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే చర్చికి వస్తే యేసయ్య గురించి విని మీరు విశ్వాస వీరులుగా మారిపోతాయి, అన్నీ మీ జీవితంలో జరిగిపోతాయని ఆడికి భయం. అందుకే మిమ్మల్ని ఏం చేయడంటే ఎక్కడికైనా వెళ్ళు, షాపింగ్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ చర్చికి మాత్రం వెళ్ళకు. కొంతమంది చర్చికి అప్పటి వరకు భర్తలు అన్ని ఊర్లకి తిప్పుతారు. బాబు చర్చికి తీసుకెళ్ళంటే నేను తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పటికి సాతానికి తెలిసిపోద్ది, అమ్మో చర్చికి వెళ్ళకుండా ఈమెని ఆపేసేయాలి అని ఏదో ఒక పనిలో మనం నిమగ్నం చేస్తుంటాడు. ఈ స్త్రీకి ఎంత విశ్వాసం అంటేనండి, యేసు ప్రభు మౌనంగా ఉన్నా కూడా వెనక్కి తిరగని విశ్వాసం. హల్లెలూయా. యేసు ప్రభు మనతో మాట్లాడట్లేదు అనుకోండి, ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వట్లేదు అనుకోండి, మనం కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం మానేస్తాం. విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ స్త్రీ ఎంతగా యేసయ్య గురించి విని ఉంటే యేసు ప్రభు మాట్లాడకపోయినా వెనక్కి కూడా తిరగకుండా అలా పిలుస్తూ పిలుస్తూ కేకలు పెడుతూ ప్రార్థన ఆపకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా జవాబే రాకపోయినా కూడా యేసుని వెంబడించే విశ్వాసం ఈ స్త్రీలో ఉంది. హల్లెలూయా. అలాంటి విశ్వాస వీరులు ఉన్నారా ఇక్కడ? ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కొంతమంది అంటారు మా గుడిలో, మాకు క్యాన్సర్ తగ్గలేదండి, తగ్గితే వద్దామనుకున్నామండి. అలాంటి భక్తి దేవుడికి అక్కర్లేదండి. నాకు జరిగినా జరగకపోయినా, క్యాన్సర్ తగ్గినా తగ్గకపోయినా నేను పట్టుకున్న విశ్వాసాన్ని వదలను, నేను వెనక్కి తిరిగి చూడను. యేసు ప్రభుని నమ్ముకున్నాకంటే కష్టాలు ఎక్కువైపోయండి. మీరేం చేయాలో తెలుసా? కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఎక్కువ వెంబడించాలి, ఇంకా యేసయ్య వెనకాల వెనకాల వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. అదే నిజమైన విశ్వాసికున్న ఒక గుర్తు. కష్టాలు వస్తే నీ విశ్వాసం సన్నగిల్లకూడదు. బాధలు వస్తే అక్కడ యేసు ప్రభు ఒకవైపు పలకట్లే, సహాయం చెయ్యి అని మొక్కుతుంది. అయినా అంటున్నాడు యేసయ్య, పిల్లలకి ఇది రొట్టె, నీకు కాదు, నేను నీకు ఇవ్వను, నిన్ను స్వస్థపరచను, నీ బిడ్డని బాగు చేయను అని యేసే చెప్తున్నా కూడా ఆమెకి ఇంకా నమ్మకం ఉంది. ఈ దేవుడు నాకు మేలు చేస్తాడు, ఈ దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, ఈ దేవుడు నాకు ఒక అసాధారణ కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాస వీరులు లేపబడాలి సంఘంలో. సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ఏదైనా కష్టం వచ్చిందంటే చర్చి ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే
కష్టాల్లో పాలు పొందడం విశ్వాసులకి ఇష్టం ఉండదు. మేము ఒక చోట మందిరానికి స్థలం కొన్నాం, కానీ ఆ మందిరం కొన్న స్థలంలో రోడ్డు వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలిసి చర్చ కట్టట్లేదని చాలామంది గుడి మానేశారు. ఎందుకంటే పాస్టర్ గారు కష్టాల్లో మేము ఉండము. కానీ కష్టాల్లో నిలబడే విశ్వాసులే విశ్వాస వీరులు. దేవుడు అంటాడు, ఏ అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇప్పుడు చెప్పకపోయినా దేవుడు రేపు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు అనుకున్నది పొందుకో. మీ ఇంట్లో వివాహం జరగాల, యేసు నామములో పొందుకో. మీ ఇంట్లో స్వస్థత కావాలా, పొందుకో. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోవాలా, పొందుకో. కానీ దేవుడు చూసేదేంటో తెలుసా అండి? కదలని విశ్వాసం. ఈ స్త్రీ యేసు ప్రభుని వెంబడిస్తున్న గుంపులో చేరింది. ఈమె విశ్వాస వీరురాలైపోయింది. హల్లెలూయా. ఒకవైపు ఏమో శిష్యులు అంటున్నారు, ఎందుకమ్మా వచ్చావు, ఆయన పలకట్లేగా, వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళు మన ఇంటి చుట్టూ ఉంటారు. ఎందుకు మన గుడికి వెళ్తున్నావు, నీకు ఏం జరిగిపోయిందని గుడికి వెళ్తున్నావు, ఏ అద్భుతం జరిగిందని గుడికి వెళ్తున్నావు? మీరు చెప్పాలి, నేను అద్భుతం జరుగుతుందని కాదు, యేసయ్యని వెంబడిస్తాను చివరి వరకు, నా ప్రాణ తుది శ్వాస వరకు నేను యేసయ్యని వెంబడిస్తాను. హల్లెలూయా. అటువంటి విశ్వాస వీరులు లేపబడాలి. సో మొదటి పేరు ఏమన్నాను? యేసుని పొందుకున్నవారు. రెండో పేరు ఏమన్నాను? విశ్వాస వీరులు. మీకు దేవుడిస్తున్న మూడవ పేరు ఏంటంటే, మరి ఒక స్త్రీ నుంచి నేను మాట్లాడతాను. ఉత్తమమైన వారు. అందరు చెప్పండి, ఉత్తమమైన వారు. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి మంచి పేర్లు పెడుతున్నాడో మనకి. ఈ లోకంలో ఎవరు మనల్ని చూసి బెస్ట్ రా నువ్వే శ్రేష్టమైన వాడివి అని చెప్పరు. కానీ మన దేవుడు ఆయన వెంబడిస్తూ ఆయన గుంపులో చేర్చబడిన వాడిని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు ఉత్తమమైన దానివి. ఏంటి చెప్పండి? ఉత్తమమైన దానివి. హల్లెలూయా. యేసు ప్రభు ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాడండి. అక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరంటే మరియా, అందరు చెప్పండి, మరియా, మార్తా, లాజరు. ఈ మార్తా యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి, అక్కడ కూడా ఏం కనిపిస్తుంది? ఒక గుంపు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? గుంపు కనిపిస్తుంది. యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి వెళ్తే ఈ మార్తా ఏం చేస్తుందంటే, యేసయ్య మా ఇంటికి రండి అని యేసు ప్రభుని ఇంటిలో చేర్చుకుని మార్తా వంటలు చేసేస్తుంది. వంటలు చేయడం దేవుడికి అవసరం లేదు, బట్టలు ఉతకడం దేవునికి అవసరం లేదు. పాస్టర్ గారి బట్టలన్నీ నేను ఉతికేశానండి, దేవుడు లెక్కల్లో తీసుకోడు. ఆయనకు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే, ఆయనకు ఉపచారం చేసే కంటే ముందు ఏం చేయాలంటే, నువ్వు సంఘానికి వచ్చి కూర్చోవాలి. అయితే మార్తా వంటలు చేసేస్తుంటే ఈ మరియ మాత్రం ఏం చేస్తుందంట, ఆ గుంపులో కూర్చుని యేసయ్య మాటలు ఆలకిస్తూ ఉందంట. హల్లెలూయా. యేసయ్య మాటలు అలా వింటూ ఉందంట. ఈలోపు మార్తా వచ్చి, మా అక్క నాకు సహాయం చెయ్యట్లేదు, నీకు చింత లేదా, ఆమె నా దగ్గరికి పంపించు అంటే యేసు ప్రభు ఒక అద్భుతమైన జవాబు చెప్తాడు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చూస్తే 41వ వచనం. అందుకు ప్రభువు మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని. అందరు చెప్పండి, ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే తీసివేయబడలేనిది ఒకటి ఉందండి, అదేంటో తెలుసా? నిత్యత్వం. ఏంటి చెప్పండి? నిత్యత్వం. ఈ మందిరంలో ఆ గుంపులో, యేసుని వెంబడించే గుంపులో ఎవరైతే చేర్చబడుతున్నారో మీ అందరికీ దేవుడిచ్చే పేరేంటంటే ఉత్తమమైన వారు. అందరు చెప్పండి, ఉత్తమమైన వారు. హల్లెలూయా. నిత్యత్వము పొందుకునేవారు, ఎన్నడూ తీసివేయబడని నిత్యత్వమును పొందుకునేవారు ఎవరంటే యేసుని వెంబడించే గుంపులో చేరినవారు. హల్లెలూయా. మీరు పనులు చేసే కంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు ఆయనతో సహవాసం చేయాలి. సేవకులైతే మా దగ్గర దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు సేవే చేయకపోయినా పర్లే, రూమ్లో కూర్చుని నా పాదాల దగ్గర కూర్చుంటే చాలు, గంటలు గంటలు నా దగ్గర మోకరించి నా ముఖం చూస్తే చాలు. మా దగ్గర దేవుడు కోరుకునేది అదే, మీ దగ్గర దేవుడు కోరుకునేది కూడా
అదే, మీరు నా కోసం ఏం చేస్తున్నారు అనేది నాకు అవసరం కాదు, కానీ మీరు నా ఎదుట ప్రతిరోజు కొన్ని గంటలైనా మీరు ఏం చేయాలి? నా ఎదుట నిలవబడాలి. హల్లెలూయా. ఈరోజు ఈ గుంపులో చేర్చబడిన వారికి దేవుడిచ్చే 3వ పేరు ఏంటండి? అందరు చెప్పండి నోరు తెరిచి. ఉత్తమమైన వారు. హల్లెలూయా. మీరందరూ దేవుని దృష్టిలో శ్రేష్ఠులు. దేవుడు మీకు ఫస్ట్ జవాబిస్తాడా, బయట ఉన్న వాళ్ళకి ఫస్ట్ జవాబిస్తాడా అంటే ఫస్ట్ నీకే. ఎందుకంటే నువ్వు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు, నువ్వు ఒక గుంపులో చేర్చబడ్డావు. హల్లెలూయా. ఇది 3వ పేరు. 4వ పేరు, సంఘములో చేర్చబడిన గుంపుకి, యేసుని వెంబడిస్తున్న గుంపులో చేరేవారికి దేవుడు ఇచ్చే 4వ పేరు ఏంటంటే అద్భుతమును పొందుకునేవారు. అందరు చెప్పండి, అద్భుతమును పొందుకునేవారు. దేవుని మహిమకు సాక్షులు. అందరు చెప్పండి, దేవుని మహిమకు సాక్షులు. ఈ యొక్క మరియ మార్తకి ఒక తమ్ముడున్నాడు, అతడి పేరేంటి? లాజరు. ఈ లాజరు రోగిగా ఉన్నాడంటండి. వీళ్ళు యేసయ్యకి చాలా ఇష్టమైన కుటుంబము, కానీ ఎలా ఉన్నారు? అతను ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు. ఎలా ఉన్నాడంట? లాజరు రోగిగా ఉన్నాడంట. మీరు చెప్పండి, మీకు ఇష్టమైన వాళ్ళు హాస్పిటల్లో రేపో మాపో అని ఉంటే మీరు ఏం చేస్తారు? పరుగులు పెట్టి వెళ్తారు. కానీ యేసు ప్రభువు పరుగులు పెట్టి వెళ్ళకుండా కావాలని ఏం చేస్తాడంట? ఆయన ఆలస్యం చేశాడంట. చేస్తే ఈలోపు ఆ లాజరు అనే వ్యక్తి ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అవుతుంది, సమాధిలో ఉన్నాడు. కుళ్ళు వాసన వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎవరికైనా యేసయ్య మీద ఏం చేస్తారు? ఖచ్చితంగా అలుగుతారు. అలుగుతారా? అలుగుతారు. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. కానీ యేసు ప్రభు మాత్రం ఒకే మాట పదే పదే చెప్పాడు. ఆ మాట ఏంటో తెలుసండి? దేవుని మహిమ కొరకే ఈ విషయము జరిగింది. కొన్ని శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయంటే దేవుని మహిమ మన ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షపరచబడ్డానికి. హల్లెలూయా. మనం అనుకుంటాం, ప్రభువా ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా ఇంత కష్టము, ఎందుకయ్యా ఇంత పోరాటము, ఇన్ని బాధల్లో ఇన్ని అవమానాల్లో నేను వెళ్ళాలా అని మనం అనుకుంటాం. కానీ నీ కష్టాలు వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడడానికి ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర ఎవరో తెలుసా? సంఘంలో చేర్చబడిన మీరు. బయట ఎక్కువ కష్టాలు ఉండవండి, సంఘంలో ఉన్న వారికే ఎక్కువ కష్టాలు ఉంటాయి. మీరు బాగా చూడండి. మనం అనుకుంటాం బయట అందరూ బాగున్నారు, ఊర్లో అందరూ బాగున్నారు, ఏ కష్టాలు లేవు, మందిరానికి వస్తాను, పాటలు పాడతాను, వాక్యం వింటాను, నాకెందుకు ఈ కష్టాలు అంటే దేవుని మహిమ కొరకు ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర ఏ పాత్ర తెలుసా? సంఘములో చేర్చబడిన పాత్ర. సంఘం అనే యేసుని వెంబడిస్తున్న గుంపులో ఉన్న పాత్ర యేసయ్యకి కావాలి. ఎందుకంటే యేసయ్యని వారే బాగా అర్థం చేసుకోగలరు. మరియా మార్త లాజరు ప్లేస్లో వేరే కుటుంబం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా యేసయ్యని అర్థం చేసుకోలేకపోయేవారు. అనేవారు, యేసయ్యను విట్నుడిటే వెళ్ళిపో, దయచేసి మా ముఖం కూడా చూడొద్దనేవారు. కానీ వీళ్ళు యేసయ్యని వెంబడిస్తున్న గుంపులో ఉన్నారు కాబట్టి ఈ కుటుంబము ఏం చేశారంటే, ఒక శ్రమ వచ్చినా నా దేవుడు మహిమపరచబడతాడు, ఒక కష్టం వచ్చినా నా దేవుడికి మహిమ వస్తుంది, ఒక రోగం వచ్చినా నా దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకండి నాకు ఈ దుఃఖం, ఎందుకండి నాకు ఈ కష్టం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. మీకు ఏం జరిగిందో తెలుసా అండి? లాజరు, మృతి పొందిన లాజరు జీవముతో లేచాడండి. హల్లెలూయా. ఆ కష్టము కష్టంలా మిగిలిపోలేదు ఈ కుటుంబంలో, ఆ వేదన వేదనలాగా మిగిలిపోలేదు, ఆ వేదన సంతోషంగా మార్చబడింది, ఆ వేదన ఆనందంగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, మనకి వేదన వచ్చినా అది తాత్కాలికమే. ఏంటి చెప్పండి? తాత్కాలిక. కొంచెం శ్రమ పడుతున్నట్టు మనకు ఉంటుంది, బాధ కలుగుతుంది మనసులో. బయట అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, మా ఇంట్లో ఒక విషాదం, మా ఇంట్లో సమస్య. కానీ ఈ సమయంలోనే నువ్వు నిరీక్షణ తెచ్చుకో. ఏంటంటే, నా దేవుడు మహిమపరచబడ్డాయే పాత్రను నేను, నన్ను వాడుకునే నా దేవుడికి
మహిమ. నాకు ఈ శ్రమ వస్తేనే ఆయనకి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో 4వది ఏంటి అని అంటే, 4వ పేరు దేవుని మహిమకు పాత్రులు. ఏంటి చెప్పండి? దేవుని మహిమకు పాత్రులు ఎవరు? సంఘములో. ఏ గుంపులో? యేసుని వెంబడించే గుంపులో చేర్చబడిన వారు ఎవరంటే దేవుని మహిమకు పాత్రులు. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడడానికి ఒక పాత్ర ఎవరంటే ఇక్కడ ఉన్న మనం అందరము. హల్లెలూయా. 5వదిగా ఇంకొక 2 ఉన్నాయండి, నేను చెప్పి ముగించేస్తాను. చాలా దూరాల నుంచి వచ్చారు, నాకు సమయం చాలా దృష్టిలో ఉంది. సో 5వది ఏంటి అంటే, ఇంకొక స్త్రీ, 3 స్త్రీల గురించి అన్నాను కదా. కనానురాలు అయిపోయింది, బేతని మరియా అయిపోయింది. 3వ స్త్రీ ఎవరంటే హన్నా. అందరు చెప్పండి నోరు తెరచి. హన్నా. ఈ హన్నా కూడా ఒక ఇల్లు అంటే ఒక దేవుని మందిరంలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని మందిరంలోనికి వెళ్ళింది. పరిశుద్ధ గ్రంథంలో ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎల్కానా. ఈ ఎల్కానాకి 2 భార్యలు, హన్నా, రెండోది పెనిన్నా. ఆ రోజుల్లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరం, 10 సంవత్సరాలు దాటాక పిల్లలు లేకపోతే అది లీగల్. ఏంటంటే ఇంకొక భార్యని తీసుకుని వచ్చి పిల్లలు కనడం అనేది లీగల్. సో ఇక్కడ హన్నాకి పిల్లలు లేరు కాబట్టి 10 సంవత్సరాలు దాటిపోయిందంట, చరిత్ర చెప్తుంది. 10 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరిని తీసుకుని వచ్చారు? పెనిన్నాని తీసుకుని వచ్చారు. ఈ పెనిన్నాకే పిల్లలు పుట్టేశారు, కానీ హన్నాకి మాత్రం పిల్లలు కలగలేదు. మనకి పిల్లలు లేకపోతే బాగానే ఉంటుంది, కానీ మన పక్కన వాళ్ళకి పిల్లలు పుట్టి మనకు పుట్టకపోతే చాలా బాధగా ఉంటుంది. మన పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుని మన ఇల్లు కట్టుకోకపోతే చాలా బాధ ఉంటుంది. వాళ్ళతోనే మన జీవితం అంతా పోల్చుకుంటూ ఉంటాం. ఈ హన్నాకి అదే బాధ. ఎందుకంటే ఈ పెనిన్నా చాలా బాధని కలుగజేస్తుంది ఈ హన్నాకి. ఇప్పుడు ఈమెకి మనసులో బాధ, ఆమెకి ఇచ్చాడు దేవుడు, నాకు ఇవ్వలేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యెహోవాయే ఆమెకి సంతు లేకుండా చేశానంటే, దేవుడే ఏమంటున్నాడంటే నీకు పిల్లలు పుట్టరు. ఏమంటున్నాడు? నీకు పిల్లలు ఇంకా పుట్టరు. దేవుడే పిల్లలు పుట్టరంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడే నీకు ఉద్యోగం ఇవ్వను నేను, నీ అప్పులు తీర్చను నేను అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ హన్న అటువంటి పరిస్థితిలోనే ఉంది. దేవుడే అన్నాడు నీకు పిల్లలు పుట్టరు పో అంటే ఈ హన్న పైన ఒక శాపము వెంటాడుతుందండి. హల్లెలూయా. ఈ ఎల్కానా ఏ ఒక్క వంశీయుడు అంటే కోరాహు వంశీయుడు. ఏంటి చెప్పండి? ఈ కోరాహీలు దేవునికి విరోధంగా పాపం చేస్తారు. మోషేకి అహరోనులకు విరోధంగా తిరుగుబాటు చేసి దేవునికి విరోధంగా పాపం చేశారు. ఆ పాపం యొక్క శిక్ష ఇప్పుడు ఎక్కడ వెంటాడుతుందంటే హన్నా జీవితంలో వెంటాడుతుంది. హన్నాకి పిల్లలు లేరు, కానీ ఈమెకు తెలుసు నేను గనక గుంపులో చేర్చబడితే, ఏంటి చెప్పండి? గుంపులో చేర్చబడితే, మందిరానికి వెళ్ళిపోతే, ఆ సంఘముగా కూడుకుంటున్న మందిరానికి వెళ్ళిపోతే నా సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పడతాది అని ఈ స్త్రీకి తెలుసు కాబట్టి ఆమె ఏం చేసిందంటే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి బాగా కన్నీరు కార్చి ఏడుస్తుందంట. ఏంటి చెప్పండి? కన్నీరు కార్చి ఏడుస్తుంది. ఈ మందిరంలో హృదయం విప్పి ఎవరైతే ఏడుస్తున్నారో నేను చెప్తున్నాను, మీరు అద్భుతాలు పొందుకుంటారు, మీ కన్నీళ్ళకి జవాబుని పొందుకుంటారు, మీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని చూస్తారు. హల్లెలూయా. దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించింది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, 1 సమూయేలు 1:19 ఒకసారి చదువుతారా? తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవా మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అందరూ చెప్పండి, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భము తెరవబడిందంట. హల్లెలూయా. దేవుడే మూసాడు, ఇప్పుడు ఏమేం చేస్తున్నాడు? దేవుడే తెరుస్తున్నాడు. మీ ఇంటిలో మీ పితరులు చేసిన పాపాలు బట్టి, మీ పితరులు చేసిన విగ్రహారాధన బట్టి మీ జీవితంలో ఏమైనా కార్యాలు ఆగిపోయి ఉంటే, మీరు గనక సంఘములో మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు మూసేసినవి మరలా ఎవరు తెరుస్తారు? దేవుడే తెరుస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు దేవుడిచ్చే పేరేంటో తెలుసా? ప్రార్థనను ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థనలు ఆలకింపబడువారు. ఏంటి చెప్పండి?
యెహోవా జ్ఞాపకంలో ఉండువారు. 5వ పేరేంటి? యెహోవా జ్ఞాపకంలో ఉండువారు. ఇక్కడున్న మీ అందరినీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఒక దైవ సేవకురాలిగా, దేవుని ప్రవక్తినిగా చెప్తున్నాను, దేవుడు ఇక్కడున్న మీ అందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీ అందరి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ముందుకి వెళ్ళలేక ఈరోజు కన్నీళ్లు కారుస్తూ విలపిస్తున్నావేమో, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడమ్మా. నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నీ బాధని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నవారు. ఇది మన 5వ పేరు. 6వ పేరు ఏంటంటే, ఈ హన్నాకి దేవుడు ఒక ప్రవక్తనిచ్చాడండి. ఏమిచ్చాడు? ప్రవక్తనిచ్చాడు. ఒక ప్రతిష్ఠిత జనమును దేవుడు ఇచ్చాడు. సమూయేలునిచ్చాడు. ఎవరినిచ్చాడు? మీరు మందిరంలో గడిపితే మీ ఆశీర్వాదాలు మీతో ఆగిపోవండి. మీ పిల్లలు కూడా దీవించబడతారు. మీకు ఉందేమో, నేను ఎన్నో కష్టాలు పడ్డానండి, నా బిడ్డ కష్టపడకూడదండి అంటే మీరు చెయ్యాల్సిందంతా ఒకటే, మందిరంలో చేర్చబడి మందిరానికి క్రమముగా వస్తూ మందిరంలో నిలకడగా నిలిచిపోతే ఖచ్చితంగా మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా ప్రతిష్ఠిత జనముగా మీ బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. మీ పిల్లలకి దీవెన కావాలంటే మీరు ఎక్కడ గడపాలి చెప్పండి? సినిమా థియేటర్లో గడపకూడదండి మనము, లేకపోతే మార్కెట్లో గడపకూడదు. మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపితే మన బిడ్డలు దీవించబడతారు. హల్లెలూయా. సో 6వదిగా దేవుడిచ్చే పేరేంటంటే యెహోవాను సేవించేవారు. అందరు చెప్పండి. కుటుంబముగా యెహోవాను సేవించే వారు. మీకు ఆశ ఉందా? మా పిల్లలు మేము అందరం కలిసి ఒక్కసారైనా చర్చికి రావాలండి, యేసే ముందు నిలబడాలండి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలండి. ఈ ఆశ ఉంటే ఈ రోజు నుండి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళండి, సమయానికి వెళ్ళండి. మందిరంలో సేవకుడు చెప్పే మాటలు చక్కగా వినండి. అందరి చేతిలో ఒక నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. ప్రతి ఆదివారం దేవుడు చెప్పే మాటలన్నీ చక్కగా రాసుకోవాలి, వాటిని నెమరు వేసుకోవాలి. నోట్బుక్ ఉండాలి. ఇప్పుడు చాలామందికి సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్ ఉంది కదా అక్క, నోట్బుక్ ఎందుకు అంటారు. నువ్వు రాసుకున్నప్పుడు మనకి మైండ్లో ఏమవుతుందంటే గుర్తుండిపోతుంది. చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. 10వ భాగం సంఘానికి ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళాలి. ఇవన్నీ నియమాలు. ఈ సంఘంలో ఎవరైతే హన్నాలాగా సమర్పించుకుని దేవుని ఎదుట ఉంటారో, గుంపులో చేర్చబడతారో, వారికి ఎలాంటి దీవెన కలుగుతుందంటే తరతరాల దీవెన. ఏంటి చెప్పండి? హన్నా యొక్క ఆశీర్వాదము సమూయేలుతో నిలిచిపోలేదు. ఆ తర్వాత అంతా దేవుణ్ణి సేవించారు. దేవుణ్ణి సేవించే జనాంగము. హల్లెలూయా. సో 6 పేర్లు యేసుని వెంబడించి యేసయ్య వెనకాల వెళ్తున్న గుంపుకి 6 పేర్లు చెప్పాను. మొదటి పేరేంటి? యేసుని పొందుకున్న వారు. 2వ పేరు ఏంటి? విశ్వాస వీరులు. 3వ పేరేంటి? ఉత్తమమైన వారు. 4వ పేరేంటి? దేవుని మహిమకు పాత్రులు. 5వ పేరేంటి? యెహోవా జ్ఞాపకంలో ఉండు వారు. 6వ పేరు ఏంటంటే యెహోవాను సేవించే జనాంగము. హల్లెలూయా. నీతో మాత్రం ఆశీర్వాదం నిలిచిపోదు, నీ బిడ్డలకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు కష్టాలు పడ్డావు, నీ పిల్లలు సుఖంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? మందిరంలో గడపాలి. నువ్వు కూడా సీరియల్ చూసుకుంటూ ఛానల్ మార్చుకుంటూ కూర్చున్నావు అంటే నీ పిల్లలకి ఆశీర్వాదం బదులు శ్రమలు ఎక్కువైపోతాయి. సో మీరు మందిరంలో ఉంటే మీ బిడ్డలకు అక్కడ దీవెనలు. హల్లెలూయా. నేను ఈరోజు ఇలాంటి సేవకురాలను అయ్యానంటే నా వెనుక ఎవరున్నారు తెలుసా అండి? ఒకటి దేవుని కృప అయితే, రెండోది నా తల్లిదండ్రుల ప్రార్థన. వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు దారపోసుకున్నారు. అది ఏది వృధాగా పోలేదు. ఈరోజు దేవుడు నన్ను ఒక సేవకురాలుగా తీర్చిదిద్దారు. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. గాయాలతో ఉన్న యేసు, ముక్కలు ముక్కలుగా విరవబడిన యేసు నీ ఎదుట నిలబడి ఉన్నాడు. రా బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ. నేను నీ కొరకే లోకానికి వచ్చాను.
నీకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. నీ బ్రతుకు మార్చడానికి ఈ లోకానికి వచ్చాను. నీకు స్వస్థత ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. రా బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ అని తన 2 చేతుల చాపి యేసయ్య నిలబడుతున్నాడండి. యేసయ్యని కౌగిలించుకోండి. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలయ్యా. పిలవండి నోరు తెరిచి, యేసయ్యా నీవు కావాలయ్యా. ఈ లోకంలో మరి ఏది నాకు అక్కర్లేదయ్యా. మనుషులు వద్దయ్యా అయ్యా, ఈ లోకం వద్దయ్యా, నాకు చీకటి వద్దయ్యా, పాపం వద్దయ్యా. నాకు నీవు కావాలయ్యా. నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ పాదాలు పట్టుకుని ఉంటానయ్యా. నేను ఎప్పుడు నిన్ను వదులుకోనయ్యా. ఎవరి కోసం నిన్ను వదులుకోనయ్యా, దేనికోసం నిన్ను వదులుకోనయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా నీ పాదాలు పట్టుకుంటానయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా నీ పాదాలు పట్టుకుంటానయ్యా. ఎన్ని రోగాలు వచ్చినా నీ పాదాలు పట్టుకుంటానయ్యా. అయ్యా తండ్రి, సంఘంలో చేర్చబడిన వీరు ప్రభా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారయ్యా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారయ్యా. ఈ శ్రమల నుండి, ఈ పోరాటాల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక. నీ కార్యము జరిగించయ్యా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తామండి గట్టిగా చప్పట్లు కొడుతూ. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ